అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. మంచినీళ్ల కోసం రాష్ట్రంలో ప్రజలు పడుతున్నారు పాట్లు. దాహాన్ని తీర్చేందుకు సర్కారు ఖర్చు చేస్తుందట కోట్లు. ప్రధానమంత్రి సారు అల్కగా ఉంచుకుంటున్నాడట పానము. కన్యాకుమారి కాడ నరేంద్ర మోడీ సారు చేస్తుండు ధ్యానము. చార్మినార్ కాడికి పోయి కేటీఆర్ సార్ చెప్పుకున్నాడు బాధ. అక్కడి పోలీసులు కేసు కట్టిరట మాజీ మంత్రి మీద. నమ్ముకున్న భూమిని గుంజుకోవద్దనే రైతుల ఆరాటం. సర్వేకొచ్చిన పోలీసులతోని ఊరోళ్ళు చేస్తుర్రు పోరాటం. ప్రజ్వల్ రేవన్న మీద మంచిగానే అయినాయట కేసులు. బెంగుళూరు దిగుడుతోనే పట్టుకపోయినరు పోలీసులు. తెలంగాణలో కొన్ని పల్లెల్లా పట్టణాల పొంట దాహం దాహం అని ప్రజలు అల్లాడుతుంటే, కొన్ని ఊర్లల్లో ఖాళీ బిందెలతోని మహిళలు నీళ్ల కోసం నిరసనలు తెలుపుతుంటే మంచినీళ్లకు మాత్రం ఏ తక్లీఫ్ లేదట. దూపా దూపా అని జనం అల్లాడుతున్న ముచ్చట్లు మన బాలన్న ముచ్చట్లలో కూడా బొచ్చడు మాట ఇంటివి. ఆ ముచ్చట్లు జిని కూడా నీళ్లు పుష్కలంగా ఇస్తున్నామన్న ఆ పుణ్యాత్ముడు ఎవరంటారా చూడు మీరే. తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కోసం ఇబ్బంది పడొద్దు, ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో నిధులు పుష్కలంగా ఇచ్చాం. ఇన్నరా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు నీళ్ళు ఇస్తున్నామని ప్రజలను ఎట్లా పొంగిస్తున్నాడో. అయ్యా పొంగులేటి గారు, ఇస్తున్నామని మాటల చెప్పుడు కాదు, చేతల్లా కూడా చూపెట్టాలి. ఎన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చిర్రు సారు? నియోజకవర్గానికి 1 కోటి ఖర్చైనా సరే నీళ్ళు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు షానొద్దుల కింద అన్నాడు. ఎన్ని నియోజకవర్గాలకు ఎన్ని కోట్లు పంపి ప్రజల దూపదీర్చిర్రు? మళ్ళా మీరు కూడా ఎన్ని కోట్లు ఖర్చైనా నీళ్ళు ఇస్తామంటుర్రు. మీ కాంగ్రెస్ వాళ్ళ పనితనం ఎట్లున్నదంటే దూపైనప్పుడే బాయిదోడినట్టు ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఏమనే మల్లన్న సాగర్ నీళ్లు మలుపుతాము, కొండపోశమ్మ రిజర్వాయర్ నీళ్లు కొలాయిస్తాము, రంగనాయక సాగర్ నీళ్లు రంది లేకుండా ఇస్తాము అన్నాడు. చెప్పుడే ఉన్నది కానీ మీ షై పార్టీ లీడర్లు మాత్రము ప్రజలకు ఈ 4-5 నెలల్లో చేసింది మాత్రం ఏం లేదయ్యా. అయినా ఇట్లా ఇస్తున్నామని చెప్పుడు కంటే మీరు చెప్పినట్టు ఇస్తే ప్రజలే చెప్పుకుంటారు కదా సారు. మీ ఇందిరమ్మ రాజ్యంలో గాయగురం చేయకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ సారు తమిళనాడులున్న కన్యాకుమారికి పోయిండు. ఆడ ఓ మెమోరియల్ ట్రస్టులున్న ధ్యాన మందిరములకు చేరుకున్నాడు. మరి ఆడున్న అట్మాస్ఫియర్కు సారు ఫిదా అయ్యిండో లేకుంటే పాత రోజులు యాదికి వచ్చినాయో ఏమో కానీ సకల ముకులం పెట్టుకుని ధ్యానంలకు జారుకున్నాడట. ఎన్ని గంటలు మెడిటేషన్ చేసిండు ఏం కథ చూద్దాం పారి. నరేంద్ర మోడీ సారు అట్లా ఏళ్లతోని ముక్కుకాడ పెట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో మునిగిపోయిండు. సముద్రం ఒడ్డుకు అంత చల్లటి గాలిలయ్యి లోకాన్నే మరిచిపోయి మెడిటేషన్ చేస్తుండు. అసలే దేశానికి ప్రధాని ఎన్నో పనులుంటాయి, ఎన్నో ఆలోచనలు నెత్తిల పురుగులు మెసిలినట్టే మెసిలేటి కొన్ని అయితే పక్క పార్టీలను ఎట్లా పతనం చేయాలని మైండ్లో మసిలేటి కొన్ని. అన్నిటితోని కూడా బుర్ర మొత్తం ఖరాబ్ అవుతుంటది. ఎన్ని మాటల కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస బలిమీటికి పెట్టినా గానీ ఏదో ఒక ఆలోచన మెదులుతూనే ఉంటది. కానీ ఆ ఆలోచనలు ఏవి కూడా మెదలకుండా సారు కదలకుండా ధ్యానంలకు జారుకున్నాడట. లోక్సభ ఎన్నికలు అయిపోవడంతోనే ఇట్లా ధ్యానంలకు పోవుడు సారుకు అలవాటు లెక్క ఉన్నది. 2019లో కూడా మోడీ సారు కేదార్నాథ్ కాడికి పోయి ఆడ ధ్యానం చేసిండు. ఈ తేప ఎంపీ ఎన్నికలు అయిపోవడంతోనే తమిళనాడులో ఉన్న కన్యాకుమారి కాడికి పోయి వివేకానంద ట్రస్టుల ధ్యాన ముద్రలకు చేరుకుండు. ఏదేమైనా మోడీ సారు రూటే సపరేటు. సారు గానం చేసినా ధ్యానం చేసినా తానం చేసినా ట్రెండ్ అవుడు పక్కా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద కేసు అయిందట. అగో ఆయనేం తప్పు చేసిండు? ఇప్పటికిప్పుడు కేసు ఎందుకు పెట్టిర్రు? ఏ పోలీస్ స్టేషన్లో కేసు అయింది? ఒక కేటీఆర్ సార్ మీదనే అయ్యిందా? ఇంకా గులాబీ పార్టీలు ఉన్న తతిమ లీడర్ల మీద కూడా అయిందా? ఇది అన్ని ముచ్చట్లు అరుచుకొని అసలు ముచ్చటేందో తెలుసుకుందాం పారి. రాష్ట్ర అధికారిక రాజముద్రలకెళ్ళి రేవంత్ రెడ్డి సారు చార్మినార్ బొమ్మ తీసేయిస్తే అట్టెట్లా తీసేస్తాడు? మా బాపు కేసీఆర్కు పేరు వస్తుందని ఓరుస్తలేడు. ఎందుకంటే ఆ రాజముద్రను అప్పట్లో మా బాపే చేయించిండు కదా. అది నచ్చకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోగో మార్చిండని గులాబీ పార్టీలు ఉన్న బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అందరినీ ఎంటేసుకొని పోయి ధర్నా చేసిండు కదా చార్మినార్ కాడ. అగో అట్లా చేసుడు తప్పు అని చార్మినార్ పోలీసులు కేటీఆర్ మీద కేసు కట్టిరట. ఇట్లా కాకతీయ కళాతోరణం కాడ కూడా కారు పార్టీలు నిరసన తెలిపిరట. ఆడ కూడా అరెస్టులు చేసిర్రా, కేసులు అయినాయా అంటే ఏమో ఆముచ్చట అయితే తెలియదు. కేసు అయిందంటేనే పోలీసులు సామాన్య జనాన్ని అయితే చక్కగా తీసుకుపోయి స్టేషన్లో కూర్చుండబెడతారు. అట్లా కూడా చార్మినార్ పోలీసులు కూడా గులాబీ లీడర్లను కేటీఆర్ సార్ను గుంపును మొత్తం తీసుకుపోయి ఠానాలో వేసిర్రా. లేకుంటే వాళ్ళు రాజకీయం నాయకులు కదా అని ఫోన్లు చేసి చెప్పిర్రా. కేసు ముచ్చట్ల సామాన్యులు అయినా రాజకీయం లీడర్లు అయినా అందరూ సమానమే కదా అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.
తెలంగాణలో కొత్తగా ఓ బీళ్ళ కంపెనీ పెట్టబోతున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అయితే ఆ కంపెనీ అంతా మంచిదేం కాదట. మందిపానాలు ఖరాబు చేస్తాడు, మద్యం తయారు చేసుడే కాదు, మంచిగా నమ్మి కంపెనీ పెట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తే ఇచ్చిన సర్కారుకే పంగనామాలు పెట్టి పత్తా లేకుండా పరారైతుందట. అంటే శిరదీసిన చెయ్యిని నరికే బాపత అన్నట్టు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీ అంటే స్కామ్కు మారు పేరు మరో పేరు అన్నట్టు ఉంటుందట. మధ్యప్రదేశ్ సర్కార్తో మంచిగానే వండుకుంటా చందాలు రాసుకుంటా బీర్ల దందాలు 24 లైటు బీర్లు 48 స్ట్రాంగ్ బీర్లు అన్నట్టు బిజినెస్ డెవలప్ చేసుకురట. ఎట్లెట్లా బీర్ల వ్యాపారం పెరుగుతుంటే అట్టట్లా సర్కారును మోసం చేసుడు పెట్టిందట ఆ కంపెనీ. అట్లా ఏం తక్కువ 575 కోట్ల రూపాయలు నిండా ముంచి ఎండల కూసున్నదట. సోమ్ డిస్టిలరీస్ కంపెనీ కథ ఎట్లుంటదంటే మొండి బకాయికి మారు పేరు మోసానికి మరో పేరు అన్నట్టు ఉంటదట. ఇక ఆ కంపెనీ ఓనరు జేకే అరోరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అసొంటి రాజకీయం లీడర్లను మాట్లాడినంత సేపట్ల బుట్టలు వేసుకుంటాడట. ముచ్చట పెట్టి కోట్ల కంపెనీలు పెట్టుకునేందుకు అనుమతి తీసుకుంటాడట. ఏదన్నా పార్టీ ఏ రాష్ట్రంలోనన్నా అధికారంలోకి వస్తున్నదని ముందుగానే తెలిస్తే మటుకు ఆ పార్టీలు ఉండే ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ ఉమ్మాయడక్కాయ లీడర్ల కాన్ నుంచి సీఎం అభ్యర్థుల దాకా అందరితోనే టచ్లో ఉంటాడట. పార్టీ ప్రచారానికి చందాలు రాస్తాడట, బీర్ల దందాలు చేస్తేందుకు పర్మిషన్ తీసుకుంటాడట. అంత మంచిగానే ఉంటుందట. కానీ శివరాకరికి అన్ని పర్మిషన్లు వచ్చి కంపెనీ పెట్టుకున్నాక ప్రభుత్వానికి ఏమన్నా బాకీ ఉంటే ఆయనతో ఎగబెడతాడట. పోయి మరి అసోటికి మోసం చేసే కంపెనీకి రేవంత్ సార్ పర్మిషన్ ఇచ్చిండు తెలంగాణలో. మరి రేపకల్లా ఎట్లుంటుందో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నడమంత్రం బెయిల్ మీద వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ సారు జూన్ 2 తారీఖు నాడు మళ్ళా పోలీసులకు లొంగిపోవాలి. ఆ ముచ్చట ఎరకగానే జైలుకు పోయే టైం రానే వచ్చిందా అని ఇగో ఇట్లా ఓ వీడియో విడుదల చేసి ఆయన మనసులో ఏమున్నది, ఎన్ని దినాలు కడుపులో ఏం దాచుకున్నది అంతగా అక్కేసిండు. मेरे पीछे से मेरे माता पिता का ख्याल रखना, उनके लिए दुआ करना, भगवान से प्रार्थना करना. दुआ में बड़ी ताकत होती है. आप मेरी माँ के लिए रोज़ प्रार्थना करेंगे तो वो ज़रूर स्वस्थ रहेंगी. मेरी पत्नी सुनीता बहुत मजबूत हैं. उन्होंने ज़िंदगी के हर मुश्किल वक्त में నేను జైలుకు పోతున్నా, నా తల్లిదండ్రులను చల్లగా చూడమని ఆ దేవునికి మొక్కుండ్రి. మీరు ప్రార్థనలు చేస్తే మా ఇంటోళ్ళ పానాలు మంచిగుంటాయి అంటున్నాడు. అంతేకాదు దేశం కోసం నేను 100 మాటల జైలుకు పోయేటందుకైనా సిద్ధంగా ఉన్నా. మోడీ కావాలనే నన్ను ఈ లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చుండు. నేను కోటర్ సీసాల స్కామ్ చేస్తే ఆధారాలు చూపెట్టాలే కదా. నాకు సంబంధించిన 500 దగ్గరలో ఎంక్వైరీలు చేయించుర్రు. ఏడ బుడ్డ పైసా కూడా దొరకలేదు. అసొంటప్పుడు నన్నెందుకు ఇట్లా గోసబుచ్చుకుంటుర్రు అంటుండు. అయినా దొంగతనం చేసిన వాళ్ళు మేము దొంగతనం చేసినామంటారా? షేకూర తింటున్న వాళ్ళు కూడా మేము కౌసుకూర తింటామని బొక్కలు మెడలేసుకొని తిరుగుతారా? తప్పు చేసిన వాళ్ళు కూడా తప్పు చేసినామని చెప్పారు కదా. నిజానిజాలు ముంగడ బయటపడతాయి. అప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ సారు ఏమంటాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గణపార్కు కాడ చుట్టూ ఇనుప కంచెలు వేసిరట. అగో మేము పాలకులం కాదు, సేవకులము, ప్రజాపాలన అందిస్తాము. ఇందిరమ్మ రాజ్యంలో ఇనుప కంచెలే కాదు ఇంకా ఏ కంచెలు ఉండయి అని ప్రజాభవన్ కాడ జేసీబీలతో తీసేయించి అమరుల స్తూపం కాడ అట్లా చుట్టూ కంచెలు కట్టిపించుడు ఏంది అంటారా? చూసినాక ఏమంటారో మీరే అనుర్రి. చూసినరా ఎంత పెద్ద ఇనుప కంచెలు వేసిర్రో. తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలననే కదా. మరి ఇట్లా బందోబస్తుకు కంచెలేయాలని ఎందుకు అనిపించిందో? ఓహో, వీళ్ళ మంచితనాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న మంచి పనులను చూసి కళ్ళు మండిపోయి చేయిపాటుల మీదికి కొందరు రాగల్లా అని ముందస్తు జాగ్రత్తగా ఇట్లా ఏర్పాట్లు చేసినట్టున్నారు. జూన్ 2 తారీఖు నాడు గన్పార్క్ కాడున్న అమరుల స్తూపం కాడికి సీఎం సార్ కాడ నుంచి కాంగ్రెస్లో ఉన్న పెద్ద లీడర్ల దాకా అందరూ హాజరుపడి వాళ్ళ త్యాగాలను తలుచుకుంటారట. ఆడగిట్లా ఏమన్నా గడబడ అవుతుందేమో అని ముందు జాగ్రత్తగా ఇట్లా ముండ్ల కంచెలోలే ఇనుప కంచెలు వేయించినట్టు ఉంటే గత పాలకులు కంచెలు వేయిస్తేనేమో గడీల పాలన అన్నారు. మరి వీళ్ళు ఇట్లా వేస్తుర్రు కదా, ఏమంటారు? ఇందిరమ్మ పాలననేనా? మార్పు 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 అన్నారు. మార్పు అంటే ఇట్లనే ఉంటుందా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దున్నెటోనిదే భూమి అని అప్పట్లో అడవుల్లో ఉండి అన్నలు పోరాటాలు చేసిరు కదా. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ డిట్టో మక్కీకి మక్కి అట్లనే కొందరు రైతులు భూమి మాదే అని పోరాటం చేస్తురట. అడవి ఆఫీసర్లు మాత్రం ఇది ప్రభుత్వ భూమి అంటురట. భూమి కోసం పోలీసులకు అన్నదాతలకు పంచాయతీ చూడండి ఎట్లయితుందో. పోలీసులు బాగానే మంది వచ్చిర్రు, ఊరోళ్ళు కూడా మంచిగానే జమగూడినరు. మరి ఎందుకు ఈ రైతుల భూములను పోలీసులు స్వాధీనం చేసుకుందాం అనుకుంటుర్రు అంటే ఆసిఫాబాద్ మండలము దానాపూర్లా ఇప్పుడిప్పుడు కాదు, తాత ముత్తాతల సంధి అడవిని సాగు చేసుకొని ఊళ్ళే ఉండేటోళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతుర్రట. వాళ్ళ ఊరు కూడా అడవిలోనే ఉన్నదట. అడవిని సాగు చేసి ఊరిగా నిర్మించుకున్నాము. చుట్టుముట్టు చెట్లు సాగు చేసుకుని పొలాలు చేసుకుని ఏండ్ల సంధి బతుకుతుంటే ఎన్నడు లేని ఇప్పుడు వచ్చి సర్వేలు చేస్తుర్రు. ఇది సర్కారు భూమి అంటుర్రు. ఇన్ని దినాల బట్టి మేమే సాగు చేసుకున్నాం కదా,
మా భూమి సర్కారు భూమి ఎట్లయితుందని గట్టిగా అరుచుకునే వరకల్లా చేసేది ఏం లేక వచ్చిన అడవి ఆఫీసర్లు ఆయనతో వెనకగా మరిపోయిర్రట. మళ్ళా గిట్లా మా భూమిని సర్కారు భూమి అంటిరా అంటే మంచిగుండదు. అయినా వేల ఎకరాలు కబ్జాలు పెట్టే పెద్ద పెద్ద లీడర్లనేమో ఇడిచిపెడతారు. నాయకుల బినామీల పేర్ల మీద ఉన్న భూములను ముంగట ఎయ్యరు. కానీ భూమినే నమ్ముకొని బువ్వదీస్తున్న రైతులు మాత్రము మీకు అలకగా దొరుకుతారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారు ఇంటామెను ఎంటబెట్టుకుని తిరుమల తిరుపతి ఎంకన్నా కొండ మీదికి పోయిండు. మరి ఎంకన్నా స్వామి దర్శనం మంచిగానే అయ్యిందా? మెట్ల దారిలా కాలినడకన పోయిండా? కార్ల సీదా కొండ మీదికి పోయిండా? స్వామివారి దర్శనం మంచిగానే అయ్యిందా? ఇంటామెతో వచ్చి ఏం మొక్క అప్ప చెప్పిండు, ఏం కథ అరుచుకుందాం పారి. ధ్వజస్తంభం కాడికి పోయిండు, నొష్టిని ఆనిచ్చి కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుసుకుండు. అంతేకాదు ఇగో గుల్లె కూడా ఇట్లా బోర్ల బొక్కల వండుకొని సాష్టాంగ దండం పెట్టుకొని సామి నువ్వే దిక్కు అని తలుసుకుండు. ఇక అయ్యవార్లు అమిత్ షా సార్ను ఆయన ఇంటామెను ఇద్దరిని ఎదురుగా పోయిర్రు. గుల్లెవో తావుల కూసోబెట్టి పేరు గోత్రనామాల మీద అర్చనలు చేసిర్రు. ఆయనతో రాక మా వెంకన్న స్వామి గుడికి వచ్చినవు అని మెడల చెల్లెలు కప్పి సన్మానం చేసిర్రు. పాము పడిగే ముంగట నిలబెట్టి రాములవారు సీతమ్మ వారు ఉన్న పోటువను కూడా బహుమతిగా ఇచ్చిర్రు. గుడి చుట్టూ తిరిగి గుళ్ళెకు ఎట్టెట్లా పోయినరో మళ్ళా అట్లట్లనే ఇంకో తొవ్వలకెళ్ళి బయటకు కూడా వచ్చారు గుళ్ళెకెళ్ళి. మొత్తానికి కేంద్ర ఇంటి మంత్రి అమిత్ షా సార్కు ఆయన ఇంటామెకు ఎంకన్న గుడి దర్శనము తిరుమల కొండ మీద ఇట్లా అయింది. ఇక మళ్ళా కూడా ఇండియాలో కమలం పువ్వే ఎగురు పెట్టాలి, భారతీయ జనతా పార్టీ మళ్ళా భారతదేశాన్ని పాలించాలి అని కూడా భగవంతునికి మనసుల కోరిక చెప్పుకోవచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎందరో తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు, ఆత్మహత్యలు అయితేనే రాష్ట్రంలో పసిపిల్లల కాన్ నుంచి పండు ముసలోళ్ళ దాకా జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటేనే కదా ఢిల్లీలున్న సోనియా గాంధీ గుండెలు జల్లుమని రాష్ట్రం ఇచ్చింది. కానీ సోనియా గాంధీ అప్పట్లో గట్టిగా తలుసుకుంటే మాత్రము ఏం జరిగేదో కూడా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్కు ఎరికేనట. ఇగో ఇట్లా చెప్పిండు. సోనియా గాంధీ గారు తలుచుకోకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. బీజేపీ వారి యొక్క సపోర్టు సహకారం కూడా ఉంది దాంట్లో. ప్రత్యేక రాష్ట్రం కోసం పానాలు పనంగా పెట్టి కొట్లాడుతుంటే రాష్ట్రం మొత్తం కుతకుత ఉడికిపోయింది. ఉద్యమాలు నడుస్తుంటే అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్కు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అయినా కూడా సప్పుడు చేయక ఊకుంటుంటే ఊర్ల పొంట వంట వార్పులు, రోడ్ల మీదనే భోజనాలు, ఎన్నో తీర్ల నిరసనలు, ఎన్నో తీర్ల పోరాటాలు చేస్తే అసలే తెలంగాణోళ్ళు రేషమోళ్ళు పంతానికి పోతే పానాలు కూడా లెక్క చేయరు అని కాంగ్రెస్ అధిష్టానము నిర్ణయం తీసుకొని తెలంగాణ బిల్లు పాసు చేస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ఆడికైనా అంతమందిని అప్పటికే బలిగొన్నది కాబట్టి సోనియా గాంధీ మేడంను బలిదేవత అని అప్పట్లో ఖుద్దు రేవంత్ రెడ్డి సారే ముద్దుగా అన్నాడు. ఇప్పుడు ఆమెను తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, అంతేగాని ప్రజలైతే ప్రత్యేకంగా చెప్పుకోరు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సారు ఏమో సోనియా గాంధీ మేడం తలుసుకుంటే తెలంగాణనే వచ్చేదే కాదు అనబట్టే ఆమె తలుసుకున్నా తలుసుకోకున్నా రాష్ట్రం వచ్చేదాకా మాత్రం ప్రజలు పోరాటం ఆపకపోదురు. తెలంగాణ ప్రజలు ఎన్ని గోసలు పెట్టినా కానీ పోరాటం ఆపేటట్టు లేరు. ఎప్పుడైనా రాష్ట్రం ఇచ్చేదైనా ఎన్నేండ్లున్నా ఏరు తప్పది, 1000 ఏళ్ళు బతికినా సాగు తప్పదని ఇటలీ ఆడబిడ్డే ఇందిరమ్మ కోడలు అట్లా కూడా తెలంగాణ ఇచ్చింది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఎక్కువ మటుకు ఏ హోటల్లా రెస్టారెంట్లో చూసినా మీద మెరుగు లోపల పురుగు అన్నట్టే ఉన్నదట. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు చేస్తే ఏమున్నది నాయన, కుళ్ళిపోయిన చికెన్ తునకలు, డేట్ అయిపోయిన పాల ప్యాకెట్లు దొరికినాయట. అట్లా పాడైపోయినాయి వెట్టుడు ఎందుకు, ప్రజల పానాలతో ఆడుకున్నాడు ఎందుకు చెప్పుర్రి. చూసినరా చికెన్ ఎట్లున్నదో, ఇది ఎన్ని దినాల కింద కోసిందో కానీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే కూడా కుళ్ళిపోయి గబ్బు వాసన వస్తున్నదట. అయినా దాన్ని పారేయకుండా అట్లనే పెట్టి బగారా బువ్వల వేస్తున్నారట. కమ్మని బిర్యానీ అని అమ్ముతుండ్రట. పాలేగాళ్ళ హోటలు, ఆంధ్ర స్టైల్ వంటలు, వెజ్జు నాన్ వెజ్జు అని హోటళ్లకు పేర్లు పెట్టుకొని ఇట్లా పాడైపోయిన కౌసు తుకుడలు పెడుతురట. ఇక ఇంత మంచిగా హోటల్ ఉండే వరకల తిండి కూడా అంత మంచిగానే ఉంటుందని పొయ్యి తింటే మాత్రము ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఆసుపత్రుల పాలవుడే. అయినా ఇదే కుళ్ళిపోయిన చికెన్ ముక్కలు అన్నీ కూడా ఆ హోటల్ ఓనర్లకే పెడితే కస్టమర్లు పడే బాధ ఎట్లుంటుందో తెలుస్తుంది. నమ్మకంగా దందా చేసుకుంటే ఎవరు ఏమన్నారు కానీ ఇట్లా నయవంచన చేస్తేనే ఈ పాలేగాళ్ళ అసొంటి హోటళ్లకు ఓబుద్ధి కాదు. అయినా ఫుడ్ అధికారులు కూడా అసొంటి హోటళ్ల లైసెన్సులు రద్దు చేయాలి. జన్మల వాళ్ళు హోటల్ పెట్టుకోకుండా చేయాలి. అట్లా చేస్తేనన్నా మంచి తిండి పెడతారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వాట్సాప్లో యూనియన్ బ్యాంకు పేరుతోని ఒక ఆయనకు లింక్ వచ్చిందట. వెంటనే బ్యాంకుకి వెళ్ళి ఏమో మెసేజ్ వచ్చిందని లింకు మీద క్లిక్ చేసిండట. అంతే అటెనక సిక్కి ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న పైకం మొత్తం వాయిదాల పద్ధతిలో కిస్తీలు కట్ అవుతున్నదట. బాధిత ఖాతాదారు బ్యాంకుకు పోయిండు. మరి బ్యాంకులు కూడా ఏమన్నారో అరుచుకుందాం పరి. నైట్ పాయింట్ వేసుకొని నడుచుకుంటూ పోతున్న ఈయననే బాధితుడట. మహబూబాద్ జిల్లా గడ్డిగూడెంలో ఉంటాడట. పేరు ధరావతి ఎంకన్న. ఇక ఏం జరిగిందో నువ్వే చెప్పే. నిన్న 24,501, 25,501, ఇలా పొద్దుగాల 54,000 అందులో డెబిట్ అయినట్టు లాస్ట్ 54,000 ఒకటి మెసేజ్ వచ్చింది నాకు. ఆ మెసేజ్ని తీసుకొచ్చి యూనియన్ బ్యాంకులో నేను అడిగితే వాళ్ళ
మొత్తం ఆరాధిస్తే వాళ్ళ దాంట్లో బ్యాంకులో ఏ పొరపాటు లేదు, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ కావచ్చు ఇదని చెప్పి ఇక్కడ చూసి కంప్లైంట్ ఇద్దానికి వచ్చింది అన్నట్టు. ఖాతా తెరిచిన బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందంటే ఎవరైనా ఓపెన్ చేసి చూస్తారు కదా. ఈయన కూడా అట్లనే బ్యాంకు పేరు మీద వచ్చిన లింకును క్లిక్ చేస్తే పైగా మాయమైతేనే ఉన్నదట. పాపం బ్యాంకుల బంగారం కుదబెడితే అకౌంట్లో పడ్డాయట. ఎంత ఆపది ఉండి బంగారం బ్యాంకుల తాకట్టు పెట్టిండో. ఆ సైబర్ సాడే సాధగాళ్లకు ఎట్లా న్యాయం అవుతుందో జయమవుతుందో చూసిండ్రు కదా ప్రజలారా. వాట్సాప్కు ఏ లింకులు పడితే ఆ లింకులు వస్తే క్లిక్ చేయకుర్రి. సైబర్ నేరగాళ్ళు ఇట్లా కూడా లూటీ చేస్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట ఎట్టున్నాయి అసలు నేలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.